హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. మనమైతే తెలంగాణకి సంబంధించి జనసేన పార్టీ కార్యాలయంలో ఉన్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా జనసేన పార్టీ తెలంగాణలో విస్తరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి మీటింగ్కి ఇక్కడ పర్మిషన్ రాలేదో ఆ రోజు నుంచి ఇంకా వీళ్ళకి అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసారం ఎక్కడ పట్టిన పవన్ కళ్యాణ్ గారే కనిపిస్తున్నారు. ఏ పార్టీ నోటి చూసినా పవన్ కళ్యాణ్ గారే కనిపిస్తున్నారు అన్న నిజమేనా? మొత్తానికి ఎటు చూసినా సరే 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీ గురించే మాట్లాడుతుంది. నిన్న మొన్న పుట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా మీ గురించే మాట్లాడుతుంది. మా పైన ప్రేమ ఎక్కువ ఉంది కావచ్చు, అందుకని చెప్పేసి జనసేన పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ రెండు పార్టీలు ఏదైతే మాట్లాడుతున్నాయో సామాజిక తెలంగాణ గురించి కొట్లాడుకొని వచ్చినాయి ఇవి. అంటే 1200 మంది విద్యార్థులు బలిదానాలు చేసుకొని అప్పుడు సామాజిక తెలంగాణ అన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ కాన్సెప్ట్ అన్నారు. దాన్ని మొత్తం బొందలో పెట్టిండు. పవన్ కళ్యాణ్ గారు 2009లోనే చాలా క్లియర్గా చెప్పింది, సామాజిక తెలంగాణకు నేను కట్టుబడి ఉన్నా, దళిత గిరిజన బహుజన ఈ బిడ్డల తరపు నుంచి నేను పోరాటం చేస్తున్నా. ఆ విధంగానే శంకర్ గౌడ్ గారికి ఇన్ఛార్జికి ఇవ్వడం, దాని తర్వాత స్టూడెంట్ వింగ్ నుంచి గతంలో నేను కూడా ప్రెసిడెంట్గా చేసిన, దాని తర్వాత నా మిత్రుడు కత్ సైదులు మాదిగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి కూడా ఇచ్చిన. నేను ఏమంటున్నా అంటే నిజంగా ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చిన హామీలు కరెక్ట్గా చేస్తే మిగతా ఏ పార్టీలతోనూ అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు రాజకీయంగా వాళ్ళకి ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రుల సీట్లు కావాలనుకున్నప్పుడేమో వాళ్ళు ఒక అబద్ధపు హామీలతోనే వచ్చిండ్రు. ఆ అబద్ధపు హామీలను మొత్తం ఎక్కడా నెరవేర్చుకోలేదు. కనీసం ఉద్యమకారులను గుర్తించిన చరిత్ర కూడా వీళ్ళది లేదు. 10 ఏళ్ళు బీఆర్ఎస్కి ఇచ్చినాం. దళితులపైన దాడులు, గిరిజనులపైన దాడులు, బహుజన బిడ్డలపైన దాడులు, నేరేళ్ల ఘటన, వామన్రావు కేసు, మద్దతు ధర అడిగినందుకేమో ఖమ్మం మిర్చి రైతులకు బేడీలు, దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చిన తర్వాత కూడా ఫార్మాసిటీ, గతంలో ఫార్మాసిటీ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ, దీనిపైన భూములను గుంజుకోవడం, ఎస్సీ ఎస్టీ బీసీల భూములను గుంజుకోవడం, లేకపోతే కొడంగల్లో ఇక్కడ లగచర్లలో ఆ లంబాడి బంజారా బిడ్డలపైన కూడా దాడి చేసుకుని వాళ్ళను బేడీలు వేసి సంగారెడ్డి జైలుకి పంపించడం. మేము ఇవన్నీ ప్రజలు మొత్తం నిశితంగా గమనిస్తున్నారు, ఏం చేస్తున్నారు ఏంది అనేది. ప్రాంతాల మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చిచ్చులు పెట్టే వ్యక్తి కాదు. తెలంగాణ గురించి అని చెప్పి జై తెలంగాణ అన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వెళ్ళి కూడా జై తెలంగాణ అంటారు. అరే గద్దర్ గారి గురించి మాట్లాడు. అనేక సందర్భాలలో పవన్ కళ్యాణ్ గారు పాపం అతనికి ఇందాక కూడా తను నరనరాల తెలంగాణ, ఇప్పుడు తను ఎక్కడ పుట్టాడనేది అది దేవుడు నిర్ణయం అది. కానీ తెలంగాణ గడ్డ పౌరుషం, తెలంగాణ ఉద్యమకారుల పౌరుషం నరనరాన్న నింపుకున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మేమందరం ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళం, మేము లీడర్లను ఫాలోగాం, మేమేంది నిశ్చితంగా పరిశీలిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యక్తి ఏంటిది, ఎట్లుంటాడు, ప్రజలకు మంచి చేస్తాడా అని. ఆ విధంగానే అందుకనే మేము పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చినాం. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా గెలిచిన తర్వాత ఏదైతే ఉందో ఆ శాఖలు ఏదైతే ఉందో ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారో మీ అందరికి తెలిసిన విషయం. సో నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మనం విమర్శించేటప్పుడు ఎటువంటి వ్యక్తిని విమర్శించాలనుకుంటున్నాం అనేది కనీసం సొయ్యండు కూడా విమర్శించాలి. అరే కవిత గారు కూడా నిన్న మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారిని ఒక ఉగ్రవాది, చిన్న మాటలు కదా అవి, ఎందుకంటే ఆమె ఒక ఎంపీగా చేసింది, ఒక ఎమ్మెల్సీగా చేసింది, ఉగ్రవాది అని చెప్పింది. పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్రం నుంచి దేశం నుంచి బహిష్కరించాలి. ఈమె లిక్కర్ రాణియా? మీరే చెప్పాలి. ఈమె లిక్కర్ రాణియా? మరి బహిష్కరించాలి తెలంగాణ నుంచి. ఢిల్లీలో ఎందుకు అసలు ఏ జైల్లో చెప్పండి, ఏ జైల్లో? తీహార్ జైలు ఎందుకు చిప్పకూడదు తిన్నది? వీళ్ళు తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళు కదా. తెలంగాణ విద్యార్థుల అమరుల త్యాగాల పునాదుల పైన వీళ్ళ కుటుంబం మొత్తం, నీళ్లు వీళ్ళ ఫామ్ హౌస్కి పోయినాయి, నిధులు వీళ్ళ జేబులోకి పోయినాయి, నియామకాలేమో వీళ్ళ కుటుంబంలోకి వచ్చినాయి. ఎవరికి వచ్చినాయి? ఏ ఎస్సీ బిడ్డకు వచ్చింది, ఏ బీసీ బిడ్డకి ఇచ్చిండ్రు, లేకపోతే ఏ గిరిజన, నేను ఒక లంబాడి బిడ్డగా, నేను బంజారా బిడ్డగా అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో మెజారిటీ కమ్యూనిటీ నాది. నా బిడ్డలకి మీరు ఏమి ఇచ్చిండ్రు? ఒక ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలే కదా. మా జనసేన పార్టీలో నాకు అక్కడ వైరా నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండా లేదా? నేను ఒకటే అంటున్నా, కవిత గారు మీరు విమర్శించేటప్పుడు తండ్రి గుండెలపైన గుద్ది గుణపాలు దింపి కదా నువ్వు మళ్ళీ ఇంకోటి పాపం కనీసం కొత్త వేరే పార్టీ పెట్టుకుంటే ఓకే, కానీ
మళ్ళీ అది కూడా టీఆర్ఎస్ అనే పెట్టింది. ఎంత నువ్వు నిజంగా తక్కువ కాదక్క. ఎందుకంటే ఆ అక్కకు నాకు మంచి అనుబంధం ఉన్నాయి. మళ్ళీ నేను మాట్లాడితే ఫీల్ అయితే అక్క పాపం ఆ అక్కకు ఎవరైతే లాయర్ ఉగ్రవాదం అన్నా కూడా మరి ఫ్రెండ్షిప్ ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారిని ఉగ్రవాదం అంటున్నాను. అంటే తనకు మాట్లాడే అర్హతనే లేదు. తనకు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ఉగ్రవాదో ప్రజలకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ప్రజల తరపున ఏ విధంగా గుండెలకు చేర్చుకొని ఉగ్రవాదంతో ఉంటాడో అన్నీ తెలుసు. అంటే ప్రజల పట్ల ఎప్పుడు ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ, ప్రజల గురించి మాట్లాడుతూ, ప్రజల బాధలు ఎక్కడున్నా ఆడికి వాలిపోయే వ్యక్తి. అరే చరిత్రలో మనం ఎక్కడ చూడం బ్రదర్. మధ్యాహ్నానికి రోడ్డు కావాలని అడిగితే రేపొద్దున శాంక్షన్ అయిపోతుంది. నిజంగా 75 ఏళ్ళు 76 ఏళ్ళ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక నాయకుడు ఇట్టా కూడా ఉంటాడా? ఇది జరుగుతాయా? పవన్ కళ్యాణ్ గారు మాకు స్కూల్ లేదంటే స్కూలు, బడి లేదంటే బడి, దారి లేదంటే రోడ్డు. అరే ఎంత అద్భుతంగా పనిచేసుకుంటున్న ఆ వ్యక్తిని కూడా ఉగ్రవాది అంటే తనని ఏమనాలి? ఆమె లేడీ అయిపోయింది కాబట్టి నేను ఇంకేం ఎక్కువ అనలేం. ఫస్ట్ తను ఒకటి తన లిక్కర్ కేసులు ఉన్నాయి చూడండి, ఆ లిక్కర్ కేసులకు వెళ్ళి ఫస్ట్ బయటపడమని చెప్పండి. ఇవన్నీ ఇవన్నీ ఎందుకని అసలు పవన్ కళ్యాణ్ గారిని పదే కేవలం ఈ మధ్యన చూస్తుంటే ప్రెస్ మీట్ పెట్టడం, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం, ప్రెస్ మీట్ పెట్టడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, ఇదే జరుగుతుంది గత ఒక 10 to 15 డేస్ నుంచి, ఒక 1 month నుంచి ఇదే పని. అక్కడ జగన్మోహన్ రెడ్డి షర్మిలను గెంటేసిండు, ఇక్కడ కేటీఆర్ ఏమో కవితను గెంటేసిండు. నువ్వు కనీసం మా దానికి కాదని చెప్పి మెడలు బట్టి బయటికి గెంటేసిండు. లబ్బతిప్పమని ఏడుస్తుంది. ఇక కొత్త దుకాణం తెరిచింది. ఆ దుకాణం తెరిచిన దుకాణం ఏంది? తండ్రి గుండెల పైన గుద్ది మరి, అవసరం అంటే ఆయన గుండెల గుణపాలు దించి మరి ఆ టీఆర్ఎస్ పార్టీ అదేంది ఆ టీఆర్ఎస్ అనే పేరును ఎత్తుకుపోయింది. ఇంకా ఇంత ఇప్పుడు మన మహాభారతం రామాయణంలో కొన్ని పేర్లు ఉంటాయి, ఆ పేర్లు నేను చెప్పను. అంతటికంటే దారుణమైంది కవిత అక్క. ఆ అక్క గురించి ఎక్కువ మాట్లాడుకోవద్దు. మొన్న నిజామాబాద్లో మీటింగ్ పెడదామని పోతే టెంట్ కింద బల్లలు ఉన్నాయి తప్పిస్తే కానీ జనాలు లేరు. ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే కొత్త తరం ఏ విధంగా వచ్చింది ఇవాళ. నిజంగానే ఆంధ్ర పార్టీ లేకపోతే ఆంధ్ర నాయకుడు అనుకుంటే గింత జనాలు వచ్చేటోళ్ళ. ఇప్పుడు వరంగల్లో కూడా చూసుకుంటే చెప్పబోతున్నా, జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఏంది? రాళ్లతో పాటు ఉరికిచ్చి తన్నిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ తీసిన నా ఫ్రెండ్, నా మిత్రుడు కవిత గారి దగ్గరనే ఉంటాడు, కందుల మధు. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ పైన చెప్పులతో దాడి చేసిండు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడేమో చెప్పులతో దాడులు చేసిండ్రు. ఇదే పవన్ కళ్యాణ్ గారికి వస్తే గుండెల నిండా అన్న అనుకొని పూల వర్షాలు, ఎండల నిలబడడాలు, లేకపోతే హ్యాండీ అంటే అంగవైకల్యంతో ఉన్న వాళ్ళు కూడా దారి పొడుగున నిలబడడాలు, అన్నకు ఘన స్వాగతం చెప్పడాలు. ఇది నేనో లేకపోతే మీ కిరణ్ టీవో లేకపోతే మీ కిరణ్ సీఓ ఏం చెప్పట్లేదు. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు చెప్తున్నారు, మీ కెమెరాలు ఉన్నాయి, అందరూ మాట్లాడుతున్నారు. అంటే ఒక జనాలు రావడమే కాదు, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి సమస్యలు కూడా చాలామంది తీసుకొస్తారు. తెలంగాణకి సంబంధించి ఈరోజు నేను చూసా, ఒక ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఫ్యామిలీ ఇక్కడ తెలంగాణకి సంబంధించి ఇప్పుడు 12 ఏళ్ళు అవుతుంది, వాళ్ళు ఇంకా ఐడెంటిఫై చేయడంలోనే ఉండిపోయారు. బట్ ఇక్కడ చూస్తే తెలంగాణకి సంబంధించి ఒక ఉద్యమానికి సంబంధించి ఇప్పుడు నల్గొండ జిల్లా నుంచి ఒక ఆమె వచ్చింది ఇక్కడికి. అంటే ఇలా ఒక సమస్య చెప్పుకోవడానికి కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికే రావాల్సింది. అది పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా డిప్యూటీ సీఎంఓ లేదంటే ఇంకొక పార్టీ అంటున్నటువంటి వ్యక్తి దగ్గరికే వస్తున్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మీ ఛానల్ ద్వారా. మేము ప్రధానంగా అన్నిటికీ సర్వరోగ నివారణ జిందా తులసి మాత ఎట్లనో సామాజిక తెలంగాణ అనుకున్నాం, సామాజిక తెలంగాణ లేదు. దళిత బిడ్డలను మోసం చేసిండ్రు, గిరిజన బిడ్డలను మోసం చేసిండ్రు, బహుజన బిడ్డలను మోసం చేసిండ్రు. పవన్ కళ్యాణ్ గారి పైన ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారితోనైనా పోతే మా పనులు అయితే అనుకుంటున్నారు. సో అందుకని చెప్పి పవన్ కళ్యాణ్ గారి పైన ప్రాంతాలకు అతీతంగా అతని దగ్గరకు వస్తున్నారు. నిజంగా అది గొప్ప వ్యక్తిత్వం, గొప్ప మనసు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా కారణ జన్ముడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద హృదయంతో కనిపించిన ఆ అంజనమ్మకు నిజంగా నేను మీ ఛానల్ ద్వారా అంజనమ్మ అమ్మగారు నీకు నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నాను. ఒక గొప్ప నాయకుడు. అతన్ని మేము యాక్టర్ లెక్క చూడట్లేదు,
తెలంగాణలో మాకు ఏంటంటే ఎవరైనా సరే మాకు దారిన పోయేటోళ్ళు కూడా ఒకసారి అన్న అంటే గుండెలకు అత్తుకునేటాను. అటువంటిది పదే పదే అసలు ఈ బిడ్డ తెలంగాణలో ఎందుకు పుట్టలేదా అనుకుంటున్నాం. తెలంగాణ వాళ్ళమందరం అద్భుతమైన వ్యక్తిని కన్నవమ్మ. నిజంగా అది పవన్ అన్న అదృష్టం అనుకోవాలి. మీలాంటి వాళ్ళు అది మా అదృష్టం కూడా అనుకోవాలి. ఒక గొప్ప నాయకుడిని మాకు అందించినందుకు. ఇంకా దీనికంటే ఇంకా గొప్పగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. జనసేన ప్రజల పక్షాన తెలంగాణకి సంబంధించి ప్రధాన పార్టీల ధీటుగా జనసేన పార్టీ ఇక్కడ ఉండబోతుందా? నేచర్ డిసైడ్ చేస్తుంది. ప్రజల తరపు నుంచి మేము బలంగా పోరాడుతున్నాం, ఇంకా పోరాడాలనుకుంటున్నాం, పోరాటంలోనే ఉన్నాము. ప్రజల గుండెలను ఎప్పుడైతే హత్తుకుంటామో